సమ్మెతో సమస్యలు పరిష్కారం కావు అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. మరి సమ్మెలు చేయకపోతే వాళ్ళ బాధలు ఎట్లా తెలుస్తుంది? మరి వాళ్ళ బాధలు చూసేటోళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు జనరల్ గా వచ్చి మా దగ్గర ఏవో బాధలు చెప్పుకుంటా అంటే ఎవరు కూడా పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానే కాదు, గత ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళందరికీ వీళ్ళకి బాధలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఇంకా సమ్మెలు వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఏవైతే అడిగినా వాళ్ళకి సాటిస్ఫై కాలేదనే కదా. అందుకనే ఏం చేస్తారు, కార్మికులు ఆర్టీసీ కార్మికులైనా కూడా ప్రతి ఒక్క దృష్టికి పోవాలని చెప్పి వాళ్ళు సమ్మెలు కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ సమ్మెను విరమించాలే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారానికి 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవన్నీ వెంటనే పరిష్కారం అయ్యే అంశాలని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు 2 పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ 2 అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందన్నారు. వీటిపై అధ్యయనం చేసేందుకు 4 వారాలు గడువు అడిగామని వివరించారు. ఈ 2 అంశాలు కూడా సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామని అన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యమైనప్పటికీ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుర్తింపు సంఘాలు ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం, నాయకత్వ అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, అన్ని అంశాలు పరిష్కరిస్తామని చెప్పారు. మిమ్మల్ని ఎవరు అడ్డుకోరని, ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలపవచ్చని, ప్రజలపై ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. అయితే పేద ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగవద్దని చెప్పి విజ్ఞప్తి చేసిండ్రు. మీ నాయకులు నిరసన తెలపవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వీధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. మరి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము వెంటనే క్లియర్ చేస్తాము అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. అగో ఇట్లా డ్రైవర్లందరూ నిరసన తెలిపంగానే ఇది ఏమైందంటే ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సు నడిపంగానే యాక్సిడెంట్ అయింది. ప్రైవేట్ డ్రైవర్లు అంత ఎక్స్పీరియన్స్డ్ ఉండరు కాబట్టి ఈ యాక్సిడెంట్ అయింది, వాళ్ళు కరెక్ట్గా నడపలేదు కాబట్టి యాక్సిడెంట్ అయిందని చెప్పి అక్కడ ప్రయాణికులు అందరూ కూడా గొడవ చేస్తూ ఉన్నారు. దాంట్లో కొంతమందికి గాయాలని. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఫ్యూచర్లో అయినా కూడా ఏం చేస్తే కరెక్ట్ ఉంటుంది ఏందనేది ఇప్పటి నుంచే ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా ఫాలో అయితే ఎప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఇట్లా సమ్మెలు లేకుండా ఉంటారు. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ తెలపండి.